అగరబత్తి ఇంట్లో ఎక్కువగా వెలిగిస్తున్నారా? మరణం కూడా సంభవించే అవకాశాలు అయితే ఉంటాయి. నేను ఇక్కడ భయపెట్టడానికి చెప్పడం లేదు, అసలు విషయం ఏంటని చెప్పబోతున్నాను. బేసిక్ గా హిందూయిజం ప్రకారం కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్ మతాలు కూడా కొన్ని సందర్భాల్లో అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాయి అన్నమాట. వెలిగించడం తప్ప అంటే కాదు, కానీ లెక్కకు మించి వెలిగించడం తప్పు. మన వాళ్ళు చెప్తారు కదా, అమృతం కూడా ఎక్కువగా తీసుకుంటే విషంగా మారదని. మంచి ఆహారం అయినప్పటికీ ఎక్కువగా తినేస్తే కనుక కడుపు పట్టేస్తుందని. అదే మాదిరి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, అగరబత్తీల్ని ఇంట్లో సువాసన కోసం వెలిగించుకుంటే ఓకే, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పొద్దున 2, సాయంత్రం 2, మధ్యాహ్నం 2 వెలిగిస్తే కనుక సిగరెట్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే దీంట్లో సూక్ష్మ కణాలు అనేవి ఉంటాయి అనమాట. ఈ సూక్ష్మ కణాలు డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళిపోవడం కారణంగా ఇది డైరెక్ట్ గా రక్తంలో కలిసి ఆక్సిజన్ స్థాయిలను తగ్గించడం జరిగింది అన్నమాట. దీంతో తలనొప్పి, వికారం వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అగరబత్తీల్లో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక పొగని కెమికల్ ని రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది రక్తంలో కలిస్తే కనుక అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. వెలిగించడం తప్పులేదు, కానీ ఎక్కువగా వెలిగించడం కరెక్ట్.